హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4 అవుతుంది. పొద్దున్నే మేము 4ంటికి అయితే పనికైతే బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి చెట్నుపాడు అనే గ్రామం నుంచి ఫ్రెండ్స్, మనమైతే లోడింగ్ పాయింట్కి చెట్నుపాడు అనే గ్రామం అయితే చేరుకున్నాం. ప్రస్తుతానికి మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి దాదాపుగా 30 వ్యాన్ల లోడింగ్ అయితే ఉంది. మీరు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. వాటర్ సప్లై చాలా బాగుందని చెప్పి మేమందరం అయితే ఇక్కడ మోటార్ అయితే బిగించాం. ఇప్పుడు వీటితో అయితే మేమైతే కనుక 30 వ్యాన్లకి అయితే వాటర్ ఫుల్ చేసుకోవాలి. వాటర్ ఫుల్లింగ్కి సింపుల్గా ఉండాలని చెప్పి మేము ఇలా అయితే కర్ర అయితే కట్టి, రెండో మనిషి హెల్ప్ లేకుండా ఉంటా కానీ ఇలా కర్ర అయితే కడతాం. చాలా సింపుల్గా ఒక్కరైతే పట్టేసుకోవచ్చు. మేము ఫిట్ చేయబోయే ఇంజిన్ వచ్చేసి హార్స్ పవర్ ఎక్కువ. హోండా ఇంజిన్ మీదకి దీనికైతే హార్స్ పవర్ ఎక్కువ. ఇది కూడా పెట్రోల్ వేరియంట్ ఇంజిన్. ప్రస్తుతానికి మనం వాటర్ పాయింట్ దగ్గరికి అయితే కనుక 20 బళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా 10 బళ్ళు అయితే ఇంకా దారిలో ఉన్నాయి. ప్రస్తుతానికి మనకైతే కనుక ఇప్పుడు వాటర్ వారకు రావడానికి, చేపల వల్ల వారకు రావడానికి 2 అవర్స్ సమయం పడుతుంది. ఈ లోపలైతే మేము ఇంజిన్ ఫిట్ చేసుకున్నాం.
నాకు డెలివరీ చిన్న అబ్బాయి వదిలేసి దాంట్లో ఏరుకుంటున్నాం నేను వెళ్ళిపోనా ముందుండే నేను వెళ్ళిపోతుంది లేవు కదా ఎన్ని కేజీలు రా బతుకు కాదే పోనీరా స్టార్ట్ చేసుకెళ్తే ఏం కటింగ్ అలాగరాని పైకి రా అనే ఎదరగానే స్టడీ చేసిన అది కటింగ్ అంటే అది వెళ్ళాలి అలాగే తీసేయి నువ్వు తీసేయి స్పీడ్గా అలా ఉన్నాడు ఆట కాట లేటని 12-5 ఆధార్ కార్డు ఏం కావాలా అన్న 50 రూపాయలు కట్టేయాలి టోల్ గేట్ ఇక్కడ 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 మంటగా ఉందరా ఏంటి ఛార్జింగ్ ఎట్లేదా తెచ్చామన్నా ఫ్రెండ్స్ మన బండి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనకి వచ్చేసి ఈరోజు అన్లోడ్ పాయింట్ వచ్చి బేంబుడోలు దగ్గర ఉన్న లింగంపాడు అనే గ్రామంలో అయితే మనకి ఈరోజు లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వచ్చేసి దాదాపుగా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఎదురుగా ఉన్నాయి అయితే 2 క్రేన్లు. మేము ఎప్పుడు పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు అయితే మేము ఇటు జర్నీ సాగించేవాళ్ళం. ఇది 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ కొత్తగా అయితే బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. దాదాపుగా మనం 2 కిలోమీటర్స్ వెళ్తే కనుక మన అన్లోడ్ పాయింట్ అయితే రీచ్ అయిపోవచ్చు. మన లోడింగ్ పాయింట్లో అయితే కనుక చాలా బాగుంది వ్యూ అయితే చూస్తానికి. మనం లోడింగ్ జరిగిన పాయింట్ అయితే చెట్నిపాడు అనే గ్రామం. ఆ గ్రామంలో బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల తెల్లచేప గురక అయితే ఎక్కువగా పడుతుంది. అందుకనే మధ్యకారులు ఇసురు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ మా చేపలు పట్టుకునే వాటిని అయితే అక్కడికక్కడ కాటాగా అయితే వేస్తున్నారు. తెల్లచేప పంకాస్ వియ్యి అయితే ఎక్కువగా పడినాయి. ఫ్రెండ్స్ మనమైతే ప్రస్తుతానికైతే అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. మీకు ఎదురుగా కనిపించే పాక వచ్చేసి అదే అన్లోడ్ పాయింట్. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్ కొత్తగా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.